హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ నేను ఒక స్వీట్ అండ్ చైనీస్ స్పెషల్ ఒక హాట్ చేశానండి. స్వీట్ వచ్చి మనకి గోధుమ పిండి హల్వా ఒకటి చేశాను, ఆటా హల్వా. అండ్ చైనీస్ నూడిల్స్, హక్కా నూడిల్స్తో ఒక స్పెషల్ చేశాను. సో ఫస్ట్ మనం స్వీట్ ఏంటో చూద్దాము, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా ఈ స్వీట్ అనేది మనకి వితిన్ 10 minutesలో రెడీ అయిపోతుందండి ప్రాసెస్ అనేది. సో కడాయి పెట్టుకున్నాను, బాండి హీట్ అయ్యాక నెయ్యి అనేది యాడ్ చేసుకున్నానండి, ఒక 2 tablespoons వరకు. సో నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకున్నా. ఈ ముందు ఫ్రై చేసుకుంటున్నానండి, క్యాష్యూస్ అండ్ కిస్మిస్. ఇంట్లో ఏమీ లేనప్పుడు గోధుమ పిండి అవైలబుల్గా ఉంటే ఇట్లాంటి స్వీట్ వితిన్ 10 minutesలో రెడీ అయిపోయేటట్టుగా ఇంట్లో రెసిపీ అనేది చేసుకొని తినచ్చండి. ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది మనకి. సో ఇవి ఫ్రై అయిపోయినాయండి, ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. సో అదే కడాయిలో 1 కప్పు మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఒకటి యాడ్ చేసుకున్నానండి, ఒక 1 కప్ వరకు. సో గోధుమ పిండి అనేది కొంచెం టైం పడుతుందండి ప్రాసెస్ ఫ్రై అవ్వడానికి. సిమ్లో పెట్టి ఒక 10 minutes వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి, దగ్గరుండి చూసుకోవాలి, లేకపోతే రెసిపీ అనేది మనకి పాడైపోతుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం పిండి అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే కలర్ చేంజ్ అవుతుంది, ప్లస్ స్మెల్ కూడా ఫ్రై అయినట్టు తెలిసిపోతుంది మనకి పిండి అనేది ఫ్రై అయిపోయిందండి. సో నెక్స్ట్ ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నా అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి, మిక్స్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఒక 2 minutes అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము. ఈ రెసిపీ అనేది అంతా సిమ్లో పెట్టే మనం ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి మనకి బైండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నా అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నా. 1 స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను. సో కలుపుకున్నాక ఒక 1 minute లిడ్ పెట్టి ఒక 1 minute సిమ్లో ఉంచి వదిలేస్తే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇంట్లో ఏమీ లేని టైంలో ఇలా రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. వితిన్ 10 minutesలో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. క్యాష్యూస్ అండ్ కిస్మిస్తో ఇలా గార్నిష్ చేసుకున్నాను ఒక ప్లేట్లో. సో నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి స్మెల్ అనేది బాగుంది. సో నెక్స్ట్ వచ్చి చైనీస్ స్పెషల్ నేను వెజ్ ఎగ్ హక్కా నూడిల్స్ చేశానండి. ఈవినింగ్ టైంలో ఇది స్నాక్ కింద బాగా యూజ్ అవుతుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఒక కడాయి పెట్టుకున్నాను. నూడిల్స్ అనేది బాయిల్ చేసుకోవడానికి వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఫస్ట్ వాటర్ అనేది మరిగాక కొంచెం వెజ్ హక్కా నూడిల్స్ అని ఉంటాయి మనకి మార్కెట్లో. సో 1 ప్యాకెట్ తీసుకున్నానండి, అవి యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి నూడిల్స్ అనేది అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే. జస్ట్ ఒక 5 minutesలో మనకి నూడిల్స్ అనేది ఫ్రై అయిపోతాయి, కుక్ అయిపోతాయి. సో దాన్ని ఒక గరిటలోకి తీసేసుకుంటాను నేను. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను.
చిన్న కడాయి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఎగ్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను నేను ముందు. త్రీ ఎగ్స్ వరకు తీసుకున్నానండి. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నా అండ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. స్మెల్ అనేది పోయే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా వేరే కడాయి పెట్టుకున్నానండి. అందులో ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అది హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్నానండి. అవి ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఇక నుంచి ఇంకా ప్రాసెస్ వెంటనే అయిపోతుందండి. అన్నీ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి 5 మినిట్స్లో రెడీగా అయిపోతుంది. క్యారెట్ పీసెస్ కొంచెం యాడ్ చేసుకున్నా అండ్ బెల్ పెప్పర్ గ్రీన్ క్యాప్సికమ్ ఉంటుంది కదండి, అది ఒకటి యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ కప్ వరకు బాగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను అన్నీ. క్యాబేజీ తురుము అనేది ఒకటి యాడ్ చేసుకున్నానండి, ఒక హాఫ్ కప్ వరకు. సో ఇవి తొందరగా మగ్గాలంటే నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అన్ని వెజిటేబుల్స్ రెడీగా ఉంటే ప్రాసెస్ అనేది మనకి వెంటనే అయిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. నూడిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటా సాస్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. అండ్ చిల్లీ సాస్ ఒకటి 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ రెండు అడిషనల్గా నేను యాడ్ చేసుకున్నాను, టమాటా సాస్ అండ్ చిల్లీ సాస్. అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుందాము. నూడిల్స్ అనేది పిల్లలు చాలా వరకు అందరూ ఇష్టపడతారు కాబట్టి అడిషనల్గా ఇట్లా వెజిటేబుల్స్ ఏమైనా వేస్తే అందులో ఇంక్లూడింగ్ బాగుంటుంది. కొంచెంగా నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఆల్రెడీ మనం చిల్లీ సాస్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నూడిల్స్ అండ్ ఎగ్ క్రమ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకున్నా. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా. ఒకసారి మెల్లిగా కలుపుకుందామండి. ఫైనల్గా ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇట్లా 2 గరిటెలతో మిక్స్ చేసుకుంటే మనకి నూడిల్స్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఎగ్ నూడిల్స్ని. ఓకే ఫ్రెండ్స్, ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఎగ్ నూడిల్స్ని. అండ్ కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాను ఇలా అడిషనల్గా. అది హెల్త్ వైజ్గా చాలా మంచిదండి. అడిషనల్గా మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. అంతే, మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఆనిముత్యాలు.